హలో అండి. అందరికీ నమస్కారం. మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అమ్మ వాళ్ళ ఊరికొచ్చాను కదా! ఇది సెకండ్ డే అనమాట. నిన్నైతే ఈవినింగ్ నార్మల్‌గానే గడిచిపోయింది. ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. తర్వాత ఈరోజు మార్నింగ్ అనమాట. టైమ్ 7 అలా అవుతుంది. రాత్రి అయితే చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. దానివల్ల కొంచెం చుట్టుప్రక్కల మీరు చూసినట్లయితే అలా ఉంది. సో, కొంచెం హ్యాపీ అనమాట. వాతావరణం చల్లబడిందిలే ఈరోజు, రేపు బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా పొద్దున్నే నానైతే ఒకవైపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దోసలు నాన్న మా ఇంట్లో వేసేది చిన్నప్పటి నుంచి మాకు కూడా తనే వేసి పెట్టేవాళ్ళనమాట. దోసలు బాగా వేస్తారు పల్చగా. ఇంకా పిల్లలకి కూడా ఇప్పుడు ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం అంత కలర్ రాలేదు, కానీ చాలా బాగా చేస్తారనమాట. పల్చగా ఉండేవి. మేము కూడా అట్లాగే అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. ఇంకా లౌక్య అయితే చూడండి ఏం చేస్తుందో. పొద్దున్నే ఒకవైపు ఆకలి అని చెప్పి దోశలు వేయించుకుంటా ఉంది, ఒకవైపు ఏమో తింటా ఉంది. బ్రెడ్ అవి తీసుకొస్తే నేను క్రీమ్ బ్రెడ్ అవి ఉంటాయి కదా అవి. సో ఇంకైతే నెక్స్ట్ నేను కూడా ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో ఎడిటింగ్ అది ఉంటే చేసేసుకున్నా. ఇప్పుడైతే బయటకు వెళ్ళి కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేయాలి. టిఫిన్ అయితే నేను అన్నమే తినేస్తాను, దోశలు అస్సలు తిన్నాను. పొద్దున్న అయితే ఇలా ఉందన్నమాట. ఈరోజు అయితే ఫ్రైడే రోజు బయట చూపిస్తాను చూడండి. అందరూ శుక్రవారం ముగ్గులు వేస్తారు ఇక్కడ ఖచ్చితంగా. అది ఎవరు చెప్పారో ఏమో తెలీదు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అమ్మ ఒక్కటే వేస్తుండే, ఇప్పుడు వీధి మొత్తం ఫ్రైడే ముగ్గులు వేసేస్తున్నారు. ఒక్క అమ్మాయి మాత్రమే మార్చింది. పాపం స్కూల్కి వెళ్ళే కష్టాలు చూడండి పిల్లలకి. ఓయ్, స్కూల్కి వెళ్ళకుండా చూడండి ఆడేస్తున్నాడు. తీసుకెళ్ళే వాళ్ళు మమ్మల్ని కూడా స్కూల్కి ఎగ్గొట్టేసి తోటల్లోకి వెళ్ళిపోయే వాళ్ళం లౌక్య. అప్పుడైతే టీచర్స్ పిల్లల్ని పంపించు మరి అంటే, మన ఫ్రెండ్స్కి మన గురించి తెలుసు కదా, మనం ఎక్కడ దాక్కుంటామో. వాళ్ళు వచ్చి లాక్కెళ్ళే వాళ్ళు స్కూల్కి. బాబోయ్ మామూలుగా కొట్టేది కాదు. ఫ్రైడే ముగ్గులు చూడండి. ఇక్కడ అమ్మ వేసింది, అక్కడ వేసారు, ఇక్కడ వేసారు. ఈ వీళ్ళొక్కటే వేయలే, అందరూ ఫ్రైడే ముగ్గులే వేసున్నారు. ఇంకా నేనైతే ఉదయాన్నే టైం 8:30, 9 అలా అవుతుండొచ్చు. ఇంకా బయట అయితే కూర్చుని అనమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్నే టీ తాగేస్తే నిద్రలేవగానే ఇంకా 4, 5 గంటలకంతా టీ పెట్టేస్తుంది అనమాట అమ్మ. నేనేమో 6 గంటలకు లేచానులేండి. అప్పుడైతే ఇంకా టీ తాగేసా. ఇంకా పొద్దున్నే వీడియో ఏం షూట్ చేయలే. ఇంకా హాయిగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకొని బయట అయితే వచ్చి కూర్చున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సిగ్నల్ వస్తుంది అనమాట ఇక్కడ. సో దానివల్ల చైర్ వేసుకుని అక్కడ కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటా ఉంటాను. ఇంకెక్కడ జశ్వంత్ కూడా స్కూల్కి వెళ్తున్నాడు. జశ్వంత్ ఎవరంటారా, ఇంతకుముందు మన వీడియోస్లో కూడా కనిపించాడు, మన పక్కింటి అబ్బాయి అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ అలా అనమాట, బాగా దగ్గర క్లోజ్గా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదన్నమాట. నేను ఎక్కువగా బయటికి వెళ్ళను, ఆ పక్కింట్లోనే ఎక్కువ వాళ్ళ సిస్టర్ ఉండేది, తనతో ఎక్కువగా ఉండేదాన్ని అనమాట. సో ఇంకా ఆయన అయితే స్కూల్కి వెళ్తున్నాడు. వీడియోలో హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే భలే యాక్టివ్గా హాయ్ చెప్పడము, బాయ్ చెప్పడము, డ్యాన్స్ వేయడము అవన్నీ చేసేవాడు. బట్ ఇప్పుడు కొంచెం సిగ్గుపడిపోతున్నాడు పెద్ద అయ్యేసరికి. తనకు ఒక తమ్ముడు కూడా పుట్టాడండి, చూపించడం మర్చిపోయా వీడియోలో నేను. తర్వాత ఇక్కడ పొద్దున్నే మా ఇంట్లో నాన్ వెజ్ అండి. ఏంటనిత ఎప్పుడు మీ ఇంటికి వస్తే ఏదో ఒకటి బలి చేసేస్తుంటావా అంటారా? తప్పదండి, నాకు బాధ అనిపిస్తుంది. బట్ కళ్ళు మూసుకొని అలా చేసేసేయడం అనమాట. కొంతమంది తిడతారు, అలా చేస్తున్నారు మీకు పాపాలు తగులుతాయి అలాగని చెప్పి కామెంట్స్ కూడా పెడతారు. సో అవన్నీ చూసినప్పుడు నాకు కొంచెం డీప్గా థింక్ చేస్తే నాన్ వెజ్ అస్సలు తినబుద్దే ఇది అలవాటు పడిపోయింది కదా. ఇంకా దానివల్ల ఒక్కసారిగా మానాలంటే మానలేము. ఇంకా థింక్ చేసాము అంటే అసలు దాని జోలికి వెళ్ళాలి అనిపించదు అనమాట. సో ఏమనుకోకండి, అందుకని ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ ఇట్లా అని చెప్పి షూట్ చేసాం. మళ్ళీ ఎలాగో మేము ఎల్లుండి ఊరికి వెళ్ళిపోతున్నాము. 2 days మాత్రమే ఉండాలని వచ్చానండి నేను. అంటే థర్స్డే రోజు వచ్చాను, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంకా సాటర్డే అయినా వెళ్ళొచ్చు, బట్ బస్సులు అవి కొంచెం ఫుల్ ఉంటాయి అనమాట. అందులోనూ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. లగేజ్ కూడా ఎక్కువ ఉంది, పిల్లల బట్టలు ఇవన్నీ కూడా. ఇంకా అందుకని చెప్పేసి సండే వెళ్దాంలే, బస్ కూడా ఫ్రీగా ఉంటుంది, డైరెక్ట్గా ఇక్కడ ఎక్కామనుకోండి నెల్లూరులో దిగేసేయచ్చు. అక్కడి నుంచి ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకుంటే మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మా ఇంటికి ర్యాపిడో ఫెసిలిటీ ఇవన్నీ ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ ఎక్కడం అక్కడ దిగడం అలాగే ఉంటుంది. ఎందుకంటే మాది కొంచెం దూరం అని చెప్పాను కదా ఆర్టీసీకి మన ఇంటికి. ర్యాపిడో అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఒక 5
5 మినిట్స్లో మనం బస్ దిగ్గానే ర్యాపిడో రెడీగా ఉంటుంది. ఇంకా తర్వాత నేను కొంచెం వీడియోస్ వర్క్ అది చేసుకొని బయటకు వచ్చేసరికి నేను అప్పటికీ చెప్తాను, నేను వీడియో షూట్ చేసుకుంటాను కదా, కొంచెం నన్ను పిలిచి చెయ్యమ్మా అంటే ఇంకా అమ్మలు వింటారా చెప్పండి. వాళ్ళకి 12 గంటలకల్లా లంచ్ అవి ప్రిపేర్ అయిపోవాలి. అందులోనూ ఈరోజు ఇంకా పొద్దున్నే చికెన్ కదా చేసేస్తాను అని చెప్పేసి పొద్దున్నే అయితే చేసేసింది. ఇంకా దాంతోపాటు కాంబినేషన్ సంగటి అడిగానండి, సంగటి కూడా చేసేసింది. అవన్నీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ మా అమ్మ ఏమో ఫాస్ట్ అనమాట, హైపర్ యాక్టివ్ మా అమ్మ. మొత్తం షూట్ అంటే వంట అంతా కంప్లీట్ చేసి లాస్ట్లో చికెన్ ఉడికేటప్పుడు ఒక క్లిప్ తీసుకున్న, సంగటికి వెళ్ళేటప్పుడైనా పిలువమ్మ అంటే నేను బయట తిరుగుతూ ఉంటాను, నువ్వు నేను ఎక్కడ తీసుకొచ్చేది నిన్ను, చల్లగా అయిపోద్ది గట్టిగా అయిపోద్ది ఏదేదో రీజన్స్ చెప్తుంది. సో ఇంకైతే అందరం కూర్చొని అలా తింటున్నాం అనమాట. కొంతమంది అడుగుతున్నారు కదా అన్నయ్య వాళ్ళు ఎక్కడ అంటే ప్రజెంట్ అన్నయ్య వాళ్ళు సపరేట్గా ఉంటున్నారండి. ఏది జరిగినా వేరే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కంబైన్డ్ ఫ్యామిలీస్ అనేవి విలేజెస్లో కూడా కష్టమే, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమే బెటర్. సో నేనైనా అంతే, ఇంతకుముందు అనేవాళ్ళు అనమాట, నేను సపరేట్గా వచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చావు కదా, రేపు మీ అన్నకి పెళ్ళైతే మీ అన్న తీసుకెళ్తే నీకు అప్పుడు బాధ ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది నీకు మీ పేరెంట్స్కి, ఈరోజు నువ్వు సురేష్ గారిని తీసుకెళ్ళావు కదా అని యూట్యూబ్ స్టార్టింగ్లో అనేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ పక్కకి వెళ్ళిపోయినా ఇంకొకలాగా అంటారనమాట. సో అదేం లేదు, వాళ్ళ పక్కనే అమ్మ వాళ్ళ పక్కన కొంచెం సైడ్కి అయితే ఉంటున్నారు వేరే హౌస్. మనుషులకి ఎలా ఉన్నా కష్టంగానే అనిపిస్తుంది, ఎలా ఉన్నా ఒకప్పుడు మనం నచ్చనప్పుడు దాంట్లో నెగిటివ్నే చూస్తారు. సమాజం అంతా ఇలాగే ఉంది కదా, వీళ్ళు ఉండటంలో తప్పేంటి అనేలాగా థింక్ చేయరనమాట. సో అలా మాటలు చెప్పే వాళ్ళు కూడా ఏమి కలిసి కాపురాలు చేసే వాళ్ళు ఏం కాదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే మనం పబ్లిక్లో ఉన్నాము, ఒక మాట అనేయాలి అనేలాగా అనేయడం తప్ప ఏదీ లేదు. సో ఇంకా ఇదండి, ఎక్కువ ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడను అని లాస్ట్ ఇయరే చెప్పాను. ఈవెన్ నా ఫ్యామిలీ అయినా ఇటు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎంతవరకు అంటే అంతవరకు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటాను, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళే చెడ్డవాళ్ళు, బయట వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అదొకటి నెత్తనేసుకుంటాం అనమాట. సో ఇంతకు మించి ఫ్యామిలీ విషయాలు అయితే ఎవరు ఏమన్నా అనుకోండి, నా గురించి నాకు తెలుసు, నాతో ఉండే వాళ్ళకి తెలుసు. ఓకే, మంచి చెడు రెండు ఉంటాయి, నేను ఒప్పుకుంటా, నేనేం పెద్ద మంచిదాన్ని అని నేను ఎప్పుడు చెప్పుకోను. సో గుడ్ ఆర్ బ్యాడ్ రెండు నాలో ఉంటాయి. సో ఎవరు ఎలా తీసుకుంటే అలా అనమాట. ఇంకా నేను వేడివేడిగా సంగటి అయితే తింటున్నా, చాలా బాగుందండి. ఎన్ని రోజులు అయిపోయింది, అది కూడా నాటుకోడి విత్ సంగటి కదా, ఇంకా అదిరిపోయిందనమాట. నోటికి ఎన్ని రోజులు అనిపించిందో ఇలా స్పైస్ తిని అనిపిస్తుంది. అమ్మ కొంచెం స్పైసీ వేస్తుంది, కానీ నేను అక్కడ తిని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నాలుగుకి రుచి తెలుస్తాయి, టేస్టింగ్ బడ్స్ అంటారు చూడండి, అవి ఒక్కసారిగా భలేగా అనిపిస్తుంది అనమాట. ఇంకా లౌక్యకి ఋత్విక్కి సంగటి అలవాట్లేదు, బట్ లౌక్యకి ఏమో అమ్మ ఈ మధ్య అలవాటు చేసేసింది, ఋత్విక్ ఏమో అస్సలు తినలేకపోతున్నాడు. ఇంకా లౌక్య బాగా తినేసింది. నేను కూడా చిన్నప్పుడు అస్సలు సంగటి తినేదాన్ని కాదులేండి, బట్ ఇప్పుడు దూరం అయిపోయాము కాబట్టి అమ్మకి ఇప్పుడు అన్నీ తినాలనిపిస్తుంది అనమాట, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 1-2 సార్లు. దాని తర్వాత అన్నం తినేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకేముంది చేసేది, హాయిగా పడుకున్నాను అనమాట. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది సాయంత్రం. సో ఈరోజైతే ఆఫ్టర్నూన్ ఇంకా మంచిగా తినేసి పడుకొని నిద్రపోయామన్నమాట. లేచేసరికి 4 అయిపోయింది. ఇంక ఇప్పుడే టీ కూడా తాగా, వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను లోపలే ఉన్నా, అమ్మేమో టీ పెట్టేసి తీసుకొచ్చి ఇచ్చేసింది. సో ఇంకా సాయంత్రం అయితే ఇలా ఉంది, 5 అయినా కానీ ఎండ తగ్గట్లే. రాత్రి అయితే చాలా పెద్ద వర్షమే పడింది, 2 సార్లు మంచి జల్లే పడింది. అయినా కానీ పొద్దున మళ్ళీ 10 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఎండ. ఇప్పటికి ఇంకా మళ్ళీ నార్మల్గానే ఎండ ఉంది, కాకపోతే నైట్ వర్షం పడింది కాబట్టి కొంచెం వాతావరణం అంత పెద్దగా ఎండ ఏం లేదు. సో ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ అయితే ఇంకొక గంటకైతే ఇంకొంచెం చల్లబడుతుంది, అప్పుడు మంచిగా ఏమన్నా చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ టిఫిన్స్ కోసం అయితే అమ్మ ఏదో ఒకటి చేస్తానంటే నేను ఇప్పుడు ఏం తినలేనులే, ఆఫ్టర్నూన్ మంచిగా తిన్నాను అని చెప్పేసి అయితే చెప్తున్నా. సో ఇలా ఉందండి. వచ్చిన తర్వాత ఏదేదో అంటే వీడియో షేర్ చేద్దాం అనుకుంటా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తినడం పడుకోవడం అలాగే సరిపోద్ది. నేను తిని పడుకొని ఏదన్నా వీడియో షూట్ చేద్దాం అనుకునే లేకపోతే అమ్మ పనులు మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఇంక నేనేం చేయను చెప్పండి. ఇక్కడ కోడి చూడండి, మళ్ళీ ఒక 5 పిల్లలు చేసింది. లాస్ట్ టైం మనం కొన్ని సేవ్ చేసాం కదా, అవన్నీ చనిపోయాయంట. ఇంకేం చేస్తాం, ఉన్నవంతే. మల్లెపూలు మన ఆ చెట్టు అయితే ఒక్క పువ్వు కూడా పూయలేమా, వాటిని అన్నిటిని ఇప్పుడు కట్ చేసి వేస్తే సరిపోద్ది. అస్సలు పూలు పూయలేమా, అది వేసి కూడా 3 ఏళ్ళు అవుతుంది, వేస్ట్. చూడండి ఎన్నిసార్లు, ఇప్పుడు 4-5 టైమ్స్ పూసిందంట.
ఇప్పుడు టైము 5:30 అలా అవుతుంది. ఇంక నేనైతే కాఫీ తాగాలనిపించింది. అమ్మతో కాఫీ అయితే కల్పించుకుంటున్నాను. టీ అయితే నేనెక్కువ తాగట్లేదు కదా! కాకపోతే 4:30 అప్పుడేం పెట్టింది అమ్మ. ఇంక కొంచెం అయితే తాగాను. నేను సాయంత్రం కాఫీ తాగుతానులే అనేసరికి కాఫీ అయితే కలిపేసిందనమాట. ఇంక అయినా కానీ చాలా వేడిగా ఉందండి. ఒక్కసారిగా వర్షం పడింది కదా! దానివల్ల భూమిలో ఆవిరంతా బయటకొచ్చేస్తున్నట్లుంది. చాలా పెద్ద వర్షం. వర్షాకాలంలో మనకెలా అయితే పడుతుందో నైట్ కరెక్ట్‌గా 9 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2 వరకు కూడా వర్షం పడతానే ఉండిందనమాట. మంచి వర్షమే పడింది. వాతావరణం ఏం చల్లబడింది కానీ, కాకపోతే ఒక్కసారిగా పడింది కదా! దానివల్ల ఆవిరి ఎక్కువగా వస్తుందనమాట. అందులోనూ మా ఇంట్లో బండలు కొంచెం ఎండొచ్చినా కానీ అది డబల్‌గా రిఫ్లెక్ట్ అవుతదనమాట. రాళ్ళు బ్లాక్ స్టోన్స్ కదా! అవి మార్బుల్స్ కాదు అవేమంటారు? ఏదో నాకు నేమ్ తెలీదులెండి. ఆ బండలవి చాలా వేడనమాట. అనవసరంగా ఎందుకు ఏయించామా అనుకుంటా ఉంటాము. బట్ తప్పదు కొంచెం నీట్‌గా ఉండాలి అంటే, అంటే నేల అవన్నీ చేయలేరు కదా ఇప్పుడు. సో, ఇంకా సిమెంట్‌తోనే బెటర్ అంట చాలా వరకు. అందరూ అప్పట్లో వేయించేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసరికి చాలా వరకు ఆపేశారు. ఇంకెలాగో పొద్దున్నుంచి ఖాళీగానే ఉన్నాను కదా! సాయంత్రం కొంచెం వర్క్ ఉంటే అంటే వీడియో షూట్స్ అవి ఉంటే చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా అవి షేర్ చేద్దాంలే అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా వీడియో అయితే పెట్టేశాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే బయట వీడియో షూట్ చేయాలి అంటే ఒకవైపు కాకులు అరుస్తూ ఉంటాయి. ఒకవైపు కోళ్ళు అరుస్తూ ఉంటాయి. ఇంకా అమ్మ వాళ్ళు అరుస్తూ ఉంటారు. పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి వస్తే అదొక ప్రాబ్లము. మెయిన్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న నా వర్క్ అనేది అసలు నేను చేసుకోలేను. చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. ఇక్కడ ఏం చేసేది ఉండదు కాబట్టి మంచిగా పని చేసుకోవచ్చు అనుకుని వస్తానన్నమాట. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోద్ది. ఎందుకంటే అలా అన్నమాట పరిస్థితులు. ఇంకెవరో ఒకరు అట్టా మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది కదా! ఎవరైనా చూసారంటే నాకు అంటే విలేజెస్ కదా విచిత్రంగా చూస్తారనమాట నేను మాట్లాడుతూ ఉంటే. ఇంక నాకేమో ఉందే భయము. ఇంకా అట్లాగా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా సరేలే అని చెప్పి ఇంక రూమ్లో ఏదన్నా కూర్చుందామన్నా ఇంకా అన్నీ లోపలే ఉంటాయి కదా గిన్నెలు చెంబులు అన్నీ అమ్మ ఏదో ఒక దానికి డోర్ తీస్తూ ఉంటుంది. సో అట్లాగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వర్క్ చేసుకోవడానికి. ఇంక అంతకు మించి ఏం లేదు. అందుకనే నెల్లూరులోనే చాలా వరకు వర్క్స్ అవి చేసుకొని ఇక్కడికి రావాలనుకుంటాను. ఒకవేళ ముందు ఏదన్నా ఇక్కడికి వచ్చి చేసుకుందామంటే ఇక్కడ ప్రాబ్లమ్స్. ఇంకా అక్కడ ఒక రోజు చేసే పని 4 రోజులు చేయాలంటే నా వల్ల కాదు. అందుకని చాలా వరకు నేను ఇక్కడికి రావడానికి ఆలోచిస్తాను. వద్దామనేమో మనసుకు అనిపిస్తుంది కానీ ఈ వర్క్స్ ఇవన్నీ ఆగిపోతాయి కదా మనకు కష్టం కదా అని చెప్పేసి వెళ్ళలేను. ఇంకా తర్వాత అయితే ఈరోజు సాయంత్రం బోండాలు అయితే చేస్తుందండి. ఇంకా దోశ పిండి ఉంది చేస్తానులే మళ్ళీ మనం వెళ్ళిపోతాం కదా వేస్ట్ అయిపోద్ది అనేసరికి ఇంకా బోండాలు అయితే చేస్తుందన్నమాట అమ్మ అయితే. ఇంకా దాంట్లోకి ఎర్రకారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. అమ్మ అది కూడా రోట్లో నూరుతుంది అనమాట. కారం దోశలోకి వీటిల్లోకి వద్దండి. లౌక్య ఫస్ట్ వద్దనింది. తర్వాత ఒక 2 ముక్కలు తిని చాలా బాగున్నాయి అమ్మ అని చెప్పింది. కొంచెం పిండిలో వాటర్ ఎక్కువైనట్లున్నాయి అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అట్లా ఇంకా సాయంత్రం పొద్దున్న నుంచి అలానే ఉన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లౌక్య ఫ్రెష్ అప్ అయిపోయిందండి. డైలీ లౌక్య పూజ అయితే చేస్తుందంట. ఇక్కడ మనకి మన ఈ వీధిలోనే అమ్మవారిని అయితే పెట్టారనమాట. సో అక్కడ డైలీ వెళ్ళి పూజలు చేస్తూ ఉంటుంది. తనకి తెలియదు, నేను కూడా చూడలేదు. అంటే వీడియో మీద ఫోకస్ చేశాను కానీ తను చెప్పులు వేసుకుంటుంది నేను చూడలేదు. మళ్ళీ నేను వీడియో ఆఫ్ చేసి తన కాలు కడుక్కొని వచ్చి పూజ అయితే చేయమని. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే నిమ్మకాయల దండ ఆవిడేదో మొక్కుకుండిందంటే ఏం మొక్కుకున్నావు చెప్పులు ఓకే అంటే చెప్పకూడదు అని చెప్తుంది. నేను అప్పుడేదో కొంచెం యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని ఇల్లు కొనాలని ఆవిడే ఇక్కడంతా మొక్కుకుండిందంట. దానివల్ల నేను మంచిగా ఉన్నానంట. సో ఏది వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి చెప్తుంది. ఒకటే ముచ్చటేస్తుందండి లౌక్యకి చూస్తే. ఈ ఏజ్లో తనకి ఓపిక మించిన పనులు అయితే చేస్తూ ఉంటుంది. సో అది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ మనకు కూడా కొన్ని విషయాల్లో చాలా బద్ధకం వస్తుంది.
బట్ తను ఆ ఏజ్కి పూజల విషయంలో కానీ పనుల విషయంలో కానీ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎవరు తను ఒక మాట అనలేరు, అట్లా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ నుంచి అదే కోరుకున్నా. నాకు ఎవరైనా మాట్లాడారనుకోండి, నా వెనక మాట్లాడుతున్నా నాకు బాధ వేస్తుంది, బట్ డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడలేను. సో నేను అదే కోరుకున్నా, నా పాప అలా ఉండకూడదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉండాలి ఏదైనా కానీ, అలాగ పెంచాలి అనుకున్నా. నేను పెంచకుండానే అది పుట్టుకతోనే అలాగే పుట్టేసింది, దేవుడే ఆశీర్వదించినట్లున్నాడు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్యూచర్ ఎలాగుంటుందో మనకైతే తెలియదు. ప్రస్తుతానికి చాలా మంచిగా ఉన్నారు ఇద్దరు కూడా అని చెప్పిన మాట వింటా, మంచిగా చదువుకుంటా, ఎంజాయ్ చేస్తాం. మేము కూడా వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్, ఎక్కడ వాళ్ళ ఇష్టంగా ఉండాలి అనుకుంటారో అక్కడ వాళ్ళని హ్యాపీగా వదిలేస్తాము. ఖచ్చితంగా చదవండి చదవండి అని కూడా వాళ్ళని ఫోర్స్ చేయము. సో ఇలా ఉందండి ప్రస్తుతానికి వాళ్ళ తలరాతలు. మా తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి, ఇంకా దానికి మించి మనం ఏం చేయలేము. ఇంక ఇక్కడ తులసి చెట్టు ఉందనమాట, అక్కడ కూడా పూజ అయితే చేస్తుంది. కడ్డీలు అక్కడ ఎవరో వెలిగించారంట, ఇంకా అందుకని ఈవిడ తులసి చెట్టు దగ్గర అయితే పెడుతుంది. ఇవి మేమేం చెప్పలేదండి, తనే చేసుకుంటుంది. తను స్నానం చేసిన వెంటనే తల స్నానం చేసింది. ఇంకా అవన్నీ పెట్టుకొని మా నాన్న చేత నిమ్మకాయల దండ కూర్చుకునింది అనమాట. ఇంకా అవి తీసుకొని వచ్చేసి బెల్లం తీసుకొచ్చింది, కడ్డీలు తీసుకొచ్చింది, అన్నీ తీసుకొచ్చి పూజ అయితే చేస్తుంది. ఇప్పుడే కాదు, డైలీ కూడా స్నానం చేసేసి వెళ్ళి దీపం పెడుతుంది అంట. ఇంట్లో పెడుతుంది అండ్ ఇక్కడ కూడా పెడుతుంది. తనకి అది అలవాటు. మన ఇంట్లో కూడా అట్లానే ఉంటుంది చిన్నప్పటి నుంచి, మీరు లౌక్యం చూస్తున్నట్లయితే. సో ఇదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా వ్లాగ్ అయితే షూట్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. ఎక్కువ రోజులు ఏమి ఉండట్లేదులేండి, 2 days మాత్రమే. పిల్లల్ని తీసుకొని వెళ్దాము అండ్ వాళ్ళు కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పి వచ్చాను. సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.